ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తుంది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. సో ఏంటంటే, మనకు ఆల్రెడీ కోళ్ళు వెళ్ళిపోయినాయి. కోళ్ళు అయితే కొన్ని అయితే వెళ్ళిపోయినాయి. సో బుక్ వచ్చిందా ఇంకా పోయిందా అనేది ఇంకా తెలియదు అనమాట. సో ఎందుకంటే ఇంకా రిమైండింగ్ కొన్ని కోళ్ళు అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. సో ఎంత వెయిట్ వచ్చింది, సో దాంతోపాటు మనకి ఎన్ని కోళ్ళు వెళ్ళేవి అనేది చెప్తాను. సో దీంతోపాటు మనకి యావరేజ్ వెయిట్ ఎంత వచ్చిందని చెప్తాను, రిమైండింగ్ ఎన్ని ఉండిపోయి చూపిస్తాను మీకు. సో దాంతోపాటు ఒక అన్న అయితే మనకి ఏమైనా కామెంట్ చేశాడంటే, అన్న మీరు సొంతంగా వేయమని ప్రమోట్ చేస్తున్నారు లేక మీరు యూస్ కోసం చెప్తున్నారా, అవన్నీ ఆపేసి రిజల్ట్ కోసం చెప్పు ఏమైనా ఉంటే అనేసి అయితే కామెంట్ పెట్టినమాట. సో అన్న అడుగుతున్నాను డైరెక్ట్గా, అన్న నేనైతే ప్రమోషన్ సొంతంగా వేసుకోమని ఎవరు కూడా ప్రమోషన్ కోసం అయితే వీడియో చేయరు. ఎందుకంటే సొంతంగా వేసుకుంటే ఎవరి డబ్బులతో వాడు వేసుకుంటాడు తప్పగానే నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు సొంతంగా ప్రమోషన్. ఇప్పుడు నేను నీకు చెప్తే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా ప్రమోషన్ చేసుకోమని చెప్తే? నేను ఎలా ప్రమోషన్ చేయగలను? ఇది ఒక విషయం చెప్పి నాకు క్లారిటీగా. దాన్ని ప్రమోషన్ చేయడం కూడా తెలియదు అనమాట. ఒక కంపెనీకి ప్రమోషన్ చేస్తే కంపెనీ నేను డబ్బులు వస్తే నేను ప్రమోషన్ చేస్తున్నాను ఒక అర్థం ఉంటుంది. సొంతంగా వేసుకోమని చెప్పాను అనుకుందాం, చెప్పినా సరే ఎలా అవుతుంది? మన డబ్బులు ఎలాగ ఇస్తారు? ఇప్పుడు సొంతంగా వేసుకున్న వాళ్ళందరూ మనకు డబ్బులు ఇస్తారేంటి వీడియోలు చేస్తుంటే? నువ్వు నీ దగ్గర డబ్బులు ఉంటే వేసుకుంటే నువ్వు డబ్బులు లాభం వచ్చి నష్టం వచ్చి నీకు వస్తుంది, కానీ నాకేముంటుంది బొంగు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది నాకేం ఉండదు. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నీకు డబ్బులు ఉంటే నువ్వు వేసుకుంటావు, లేకపోతే లేదు కంపెనీకి ఉంటావు. కాకపోతే ఒక క్లారిటీ చెప్తాను, కంపెనీకి ఉంటే ఎంత వస్తుంది, ఓన్గా వేస్తే ఎంత వస్తుందని. అవన్నీ మీరు రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. లేదంటే కంపెనీకి ఉంటే సేఫ్గా ఉంటాయి. ఇవన్నీ కామన్, ఇవన్నీ చెప్తున్నాను తప్ప మీకు ప్రత్యేకించి ప్రమోషన్ చేసుకోమని నేనైతే వీడియో పెట్టట్లేదు. సో ఇంకోటి ఏంటంటే, యూస్ కోసం అంటావా? యూస్ కోసం ఏముంది బ్రో, నాకు కావాలంటే నేను నాకు నచ్చినవి నా ఫారం మీద నేను ఇలా చేస్తున్నానని చెప్పుకున్న దాంట్లో తప్పట్లేదు. కొత్తగా ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను కొత్తగా ఎవరో తెలియని వాళ్ళు తెలిసినట్టు చెప్తున్నాను. అవి ఎవరికి కావాలో వాళ్ళు చూస్తారు. ప్రత్యేకించి యూస్ కోసం ఓన్గా ఎంత వేసుకోండి అంత వేసుకోండి ఏం కాదు కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పాను, దానికి మీరు ఇలా అంటే నేనేం చేస్తాను చెప్పు సరే. అవి ఏవి కాదు. సో ఇంకా రిజల్ట్ కోసం అంటావు, రిజల్ట్ ఏముంది? మన వర్క్ నీట్గా చేసుకుంటే ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది పోద్ది అనేది అది మన చేతిలో లేదు. సో ఓపెన్ ఫారం మన చేతిలో లేదు. సో ఇదనమాట. సో ఇలా ఉండేది. నేను ఏదైనా ప్రమోషన్ కోసం చేయడానికైనా సరే, ఒక కంపెనీ అనుకోండి, కంపెనీ నుండి అయితే ప్రమోషన్గా చేయడానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, మా కంపెనీకి రమ్మని చెప్పు, నీకు ఎంత ఎలాంటివి ఏమని చెప్పినా ఒక అర్థం ఉంటుంది. కానీ ఓన్గా వేసుకోమని చెప్పలేనా, చెప్పినా సరే దీంట్లో నా తప్పేముంది? దీంట్లో ఎక్కడ ప్రమోషన్ అనిపించింది చెప్పండి, ప్రమోట్ అనిపించింది మీకు? సో ఇదనమాట. సో ఇవన్నీ వదిలేయి. ఇప్పుడైతే మనం ఎంత నీట్గా చేసాం ఇప్పుడు దాకా వర్క్. సో దాంతోపాటు మన కోల్ అనేది చూద్దాం, ఓకేనా? సో చాలామంది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నువ్వు ఇలా పెట్టావు నీకు ఎలా అనిపిస్తారు అనుకో బ్రో, నాకైతే ప్రాబ్లం లేదు. సో చాలామందికి బాగుంది అన్న, బాగా చెప్పావు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నా వీడియో బాగుంటుంది కదా. సర్లే ఏముంది కానీ ఇప్పుడైతే మన కోళ్ళు చూపిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడా మనకు బురద అయితే అవ్వలేదన్నమాట. సో వాక్ అయితే చాలా బాగుంది. సో ఇంకా మనకి కాలుతో దున్న వస్తుంది కదా. సో ఎంత నీట్గా అయితే ఉంచాము. సో కోడి ఎంత వెయిట్ వచ్చిందంటే చూపిస్తాను. అది కూడా నాకు తెలిసి బ్యాచ్ వస్తుందని నమ్మకం అయితే ఉంది, ఇంకా క్లారిటీగా తెలీదు. సో మిగతా ఉన్న కోళ్ళు కూడా వెళ్ళిపోతే అప్పుడు మీకు చెప్తాను. సో షెడ్ చూసుకుంటే ఈ విధంగా మనకు ఖాళీ అయిపోయింది అనమాట. సో ఈ షెడ్ కూడా మనకు ఖాళీ అయిపోయింది. ఎక్కడ కూడా అసలు ఎంత నీట్గా ఉంది చూసారా వాకా మాది, అంత నీట్గా ఉంచాం. సో 40 రోజులు కూడా మేము కష్టపడ్డాం. 40 రోజులు అంటున్నాను. సో మనమైతే డేస్ 37 రోజులకి లిఫ్టింగ్ అయింది, ఎవరు 38వ రోజు అనమాట. నేనేంటంటే ప్రోలో 40 రోజుల దాకా దున్నిదని ఫిక్స్ అయ్యాను. సో అదే చెప్పేస్తున్నాను, సారీ. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ షెడ్లో కూడా మొత్తం అన్నీ నీట్గా చేసాం బ్రో. ఈసారి మేము బ్యాచ్ ఎలా కొడుతుందో మనం చూడాలి. ఈసారి ప్రతిదీ కూడా నీట్గా చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కోళ్ళు అయితే మిగిలిపోయినాయి అనమాట. సో ఈ కోళ్ళలో కూడా అక్కడ సగం ఈ షెడ్లో కూడా పూర్తి కాదు, సగం అయితే మనం క్లోజ్ చేస్తాం. అందులో నుండి దాదాపు ఒక 1000 ఉంటాయి అనుకుంటా, 1000 కన్నా తక్కువ ఉంటాయి అనుకోండి. సో ఈ కోళ్ళు అయితే విండిపోయినాయి. ఇవి కూడా మనకి ఈరోజు వెళ్ళకపోయినా రేపైనా వెళ్ళిపోతాయి అనమాట కన్ఫామ్గా. చూడాలి మరి మొత్తం అన్నీ వెళ్ళిపోతే మన బుక్ ఎలా వచ్చింది చూడాలి. ఇప్పుడైతే సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో చూసారు కదా, ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని కోళ్ళు వెళ్ళాయంటే నాకు తెలిసి దగ్గరలో చెప్తాను, అంత కరెక్ట్గా నేను ఇప్పుడు అవన్నీ లెక్క వేయలేదు. సో ఒక 6400 కోళ్ళు అయితే వెళ్ళాయి అనమాట. సో దీంట్లో మనకి వెయిట్ ఎలా వచ్చింది అనేది ఒక డీసీ మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఎక్కువ కోళ్ళు ఏదైతే వెళ్ళిందో ఆ డీసీ చూపెడుతుంది మీకు.
సో ఇవి వచ్చి మనకి బల్లెళ్ళినవన్నీ డీసీలు అనమాట. సో ఇందులోనూ మీకు డీసీ అయితే క్లారిటీ చూపెడుతున్నాం. ఇందులో ఏంటంటే మనకి ఎన్ని కోళ్ళు వెళ్ళాయి, పెద్దది వెళ్ళిందన్నమాట. మాకు వచ్చిన దాంట్లో పెద్దది ఒక 1300 కోళ్ళ దాకా వెళ్ళింది చూపిస్తున్నాం. అది ఎంత వెయిట్ వచ్చిందో యావరేజ్ వెయిట్ మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ వచ్చి మనకి 1306 కోళ్ళు అనమాట. ఇక్కడ వెయిట్ వచ్చి 2839 కేజీలు అయితే వచ్చింది. ఇక్కడ యావరేజ్ వెయిట్ వచ్చి ఎంత అంటే 2.17 అనమాట. అంటే 2 పాయింట్ దగ్గరగా 30 గ్రాములు తక్కువ అయితే వచ్చింది అనమాట. 2.17 వచ్చింది. సో 2.17 వచ్చినా మనమైతే అడిగాం సూపర్వైజర్ని, బుక్ అయితే రావచ్చు, బాగుందని చెప్పారు. సరే ఎంతవరకు అనేది మనకు తెలియదు, ఇంకా మిగతా ఉన్న కోళ్ళు వెళ్ళిపోతే తెలుస్తుంది అనమాట. సో ఇదనమాట వెయిట్. ఇది మనకి హైయెస్ట్ బౌల్ రాత్రి వచ్చిన దాంట్లో ఇది హైయెస్ట్ అనమాట బాక్సులు ఇవి. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంకా మిగతా ఉన్న కోళ్ళు వెళ్ళిపోతే ఏకంగా మన బుక్ ఎంత వచ్చిందో, ఎఫ్సిఆర్ ఎంత వచ్చిందో ఇవన్నీ చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఇలాంటి పౌల్ట్రీ కంటెంట్ ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్.